పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము వచనములు 9 నుంచి. ఈ మాటలు పలికిన పిదప్ప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. గలీలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ప్రియులారా, మీ అందరినీ కూడా క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగ వాక్య పరిచర్యకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ మోక్షారోహణము గురించి ఇద్దరు పునీతులు ఈ విధంగా వారి అనుభవమును మనందరికీ కూడా వెలబుచ్చుచున్నారు. అందులో మొదటి వారు పునీత అగస్తీను గారు. ఏమంటారంటే, ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యారు. మన హృదయాలు కూడా ఆయనతో పాటు పైకి ఎగసిపోవాలి అని చెప్పేసి. అదేవిధంగా పునీత లియో ద గ్రేట్ గారు ఈ విధంగా అంటారనమాట. క్రీస్తు ప్రభువు మోక్షారోహణం మనకు ఉన్నతీకరణమే. క్రీస్తు మహిమలో ముందుకు వెళ్ళిన చోటుకు శరీరమైన మనము ఆశతో ఆయనను అనుసరించుటకు పిలువబడ్డాము అని చెప్పేసి ఈ ఇద్దరు పునీతులు ఈ విధంగా వారి వారి అనుభవాలను బట్టి వారు పలుకుచున్నారు. అదేవిధంగా క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 666 ఏమంటుందంటే, క్రీస్తు మనుషులకు పరలోక ద్వారాన్ని తెరిచాడు. శ్రీసభ శిరస్సుగా యేసు ముందుగా వెళ్ళాడు. మనము కూడా ఒకరోజు ఆయనను అనుసరిస్తాము అని చెప్పేసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనందరితో కూడా మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రియులారా, దీనిని మనము కొంచెం లోతుగా ధ్యానించుకుంటే, పూర్వమే ఆయన మన అందరినీ సృజించాడు. ఆయన రూపాన్నిచ్చి మనందరినీ కూడా ఈ లోకానికి ఆయన పంపించాడు. యేసు ప్రభుల వారు దాని తరువాత మన కోసము మానవ రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. మన కోసము ఆయన బోధన చేశాడు. మన పాపాలన్నిటిని కూడా ఆయనపై మోసుకొని ఆయన సిలువ మోసి మన కోసము మరణించాడు. మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ రోజు పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు అయిపోయిన తరువాత ఈ ఆదివారం రోజున, ఈ రోజున ఆయన మన కోసము మోక్షారోహణమవుతున్నాడు. చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన మన కోసం చేస్తున్నాడు. మనం బాగుండాలని ఆయన యొక్క కోరిక. భూలోకంలో మనం బాగుండాలని మన కోరిక. మనం ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా బాగుండాలనేటువంటి ఆశ ఆయనలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి కార్యము కేవలం నీ కోసము, నా కోసం, మన అందరి కోసము ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతమంది ఈ గమ్మత్తును స్వీకరిస్తున్నారు? ఎంతమంది ఈ గమ్మత్తును ధ్యానం చేస్తున్నారు? ఎంతమంది ఆయన ప్రేమలో అడుగులు వేస్తూ ఆయనను అర్థం చేసుకుంటూ ఉంటున్నారు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే యేసు మోక్షారోహణకు వెళ్ళినప్పటికీ ఆయన మనతోనే జీవిస్తూ ఉన్నాడు.
ఆయన మోక్షారోహణము అయిపోయిన తరువాత మన కోసము ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆ ఆదరణకర్తతోని ఆ పవిత్రాత్మ శక్తి ద్వారానే మన క్రైస్తవ జీవితాన్ని మనం అలవరుచుకొని మన క్రైస్తవ జీవితము ఆ పవిత్రాత్మ శక్తితోనే కొనసాగబడుతుంది, ముందుకు కొనుపోబడుతుంది. మనం ముందుకు అడుగులు వేస్తాము ఆ పవిత్రాత్మ శక్తితోనే. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా ఆయనకు సాక్షులుగా నిలవాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తుకు సాక్షిగా మారాలి. గమనించండి ప్రియులారా, ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పిలుపు కూడా, ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా, ప్రతి ఒక్క అభిషేకం కూడా ఆశతో నిండి ఉంది. ఆశతో నిండి ఉండాలి. ఎటువంటి ఆశ? మోక్షారోహణమై వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుల వారిని నేను కూడా నా మరణం తరువాత నా క్రియల ద్వారా రెండవ రాకడలో పునరుత్థానంలో నేను ఆయనను కలుసుకుంటాను అని చెప్పేసి. మరి ఎంతమందికి అర్థమవుతుంది ఈ గమ్మత్తు? ఎంతమందిని ఈ గమ్మత్తు ఉత్తేజంతో నింపుతుంది? అందుకే ఆయన మన కోసం ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే, నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెప్పేసి ఆయన మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ నివాసం ఉంది. అందుకే మనందరం కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే అక్కడ ఏమని చదువుతామంటే, మనందరం కూడా పరలోక పౌరులము అని చెప్పేసి. చూడండి, తండ్రి గృహమున ప్రతి ఒక్కరికి కూడా నివాసం ఉంది అనే వాక్యమే మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా పునీత పౌలు గారు రాసినటువంటి లేఖ, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3:20 చెప్తుంది, మనందరం కూడా పరలోక పౌరులము అని చెప్పేసి. దీన్ని బట్టి మనకు అందరికీ ఏమర్థమవుతుందంటే, ఆయన ముందుగా వెళ్ళేది మనందరినీ కూడా విడిచిపెట్టి మనందరికీ కూడా ఒక నరక వేదన అనుభవించాలని, మనపై ప్రతీకారం తీర్చుకోవాలని, మనపై పరలోకం నుంచి అగ్ని జ్వాలను పంపించి మనందరిని కూడా ధ్వంసం చేసేయాలని, మనందరిపై ఆ పగను ఆయన కక్షతో తీర్చుకోవాలని, ఈ భూలోకంలో మనుషులపై మనందరం కూడా కొట్లాటకు పోయి, మనందరం కూడా కొట్టబడి, తిట్టబడి, నరకబడి, మనందరం కూడా నరక వేదనను అనుభవించి ఈ లోకంలో మనందరం కూడా చనిపోవాలి అని చెప్పేసి ఆయన మోక్షారోహణం అవటం లేదు. కానీ మన అందరికీ కూడా నివాసములు ఏర్పరచాలని, మనందరినీ కూడా ఆయన హృదయానికి ఇంకా దగ్గరలో చేర్చుకోవాలని మనకంటే ముందు ఆయన పయనిస్తున్నాడు పరలోకానికి. మరి పరలోక పౌరులమైనటువంటి మనము ఎటువంటి జీవితాన్ని అలవరుచుకోవాలి? ఎటువంటి క్రైస్తవాన్ని మనము అలవరుచుకోవాలి, అన్వయం చేసుకోవాలి? రానున్నటువంటి ఆ పవిత్రాత్మ శక్తితో ఎటువంటి బంధాన్ని, ఎటువంటి సంబంధాన్ని, ఎటువంటి స్నేహభావాన్ని మనం అలవరుచుకోవాలి? అందుకే మనందరం కూడా పరలోక పౌరులం కాబట్టి రానున్నటువంటి 3వ వ్యక్తి, త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో మనందరం కూడా కొనసాగబడాలి. ఆయన మనలను నడిపిస్తాడు, ఆయన మనలను ఇంకా దేవునికి దగ్గర చేస్తాడు. కాబట్టి మనందరికీ కూడా ఈ మోక్షారోహణం ద్వారా ఏమర్థం కావాలంటే, ఆయన వెళ్ళింది మన కోసమే, ఆదరణకర్త వచ్చేది మన కోసమే, సాక్షిగా నిలవాల్సింది మనము ఆయన కోసం. పవిత్రాత్మ శక్తి ద్వారా మనందరం కూడా నిలవబడి నిలకడగా ఉంటూ ఆ రెండవ రాకడ మనందరం కూడా ఆయనతో పాటు ఆ సింహాసనం దగ్గర ఆయనతో కూర్చోవాలి అని చెప్పేసి మనందరితో కూడా ఈనాటి పట్టణాలు
మాట్లాడుతున్నాయి. అదేవిధంగా యోహాను సువార్త 14:3 చదువుకుంటే, మీరును ఉండునట్లు, అంటే మనము కూడా ఆయనతో ఉండునట్లుగా ఆయన వెళ్ళి మన కోసము కొన్ని నివాసాలు, ప్రదేశమును, స్థలమును, మార్గమును, గృహాలను, స్నేహభావాన్ని అన్నిటిని కూడా ఆయన మన కోసము ఏర్పరచబోతున్నాడు. తండ్రితో మనందరి కోసం కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. తండ్రితో మనందరి విషయాలు ఆయన అక్కడ కుడి ప్రక్కన కూర్చొని, పలానా నా స్నేహితుడు, మనందరం కూడా పరలోక పౌరులమని చెప్పేసి తండ్రితో ఏకీభవించి మనందరికీ కూడా ఈ తాత్కాలిక జీవితం నుంచి శాశ్వతమైనటువంటి జీవితంలో అడుగు పెట్టినప్పుడు మనందరికీ కూడా రక్షణ నిలయాన్ని కలిగించుటకు ఆయన మోక్షారోహణం అవుతున్నారు. అదేవిధంగా మనందరం కూడా ప్రియులారా, యోహాను సువార్త 16:7 చదువుకుంటే, నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ యొద్దకు, వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పేసి మనకు ప్రభుల వారు మాట్లాడుతారు. ఓదార్చువాడు వస్తే మనకు ఏం జరుగుతుందంటే, ఆయన వస్తే మన భక్తిలో నిలకడ ఉంటుంది, మన విశ్వాసంలో సంతృప్తి ఉంటుంది. మనం చెడు మార్గాలకు, సాతానుగానికి, లోకానికి, లోకాశలకు, మిగతా వేటికి కూడా మనం దూరము కాము. ఆయన వస్తే మనలను కాపాడుతాడు. ఆయన వస్తే మనం సువార్తను చదవచ్చు. ఆయన వస్తే సువార్తలో లీనం కావచ్చు. ఆయన వస్తే ఇంకా మనము యేసు ప్రభువుల వారికి దగ్గర కావచ్చు. ఆయన వస్తే మనలను పవిత్రపరుస్తాడు. ఆయన వస్తే మనందరిపై ఆ యొక్క అభిషేకమును కురిపిస్తాడు. ఆయన వస్తే మనందరిపై ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. ఆయన వస్తే ఇంకా ఏం చేస్తాడయ్యా అంటే, నిజమైనటువంటి శిష్యులుగాను, నిజమైనటువంటి క్రైస్తవులుగాను, నిజమైనటువంటి విశ్వాసులుగాను ఆయన వస్తే ఇంకా మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు, ఉంచుతాడు, నిలబెడతాడు. నివాసం కూడా ఇక్కడ వసుకుతాడు. ఎవరు వస్తే ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త? పవిత్రాత్మ దేవుడు మనలోకి వస్తే సాతానుగాడు మనలోకి ఎంటర్ కాడు. ఒకవేళ సాతానుగాడు మనలో ఎంటర్ కాడు కాబట్టి మనం కూడా పరలోకంలో ఒక సిటిజన్షిప్ను తీసుకోవచ్చు. మనందరం కూడా ఈ తాత్కాలికమైనటువంటి జీవితం నుండి వెడలిపోయి శాశ్వతమైనటువంటి ఆ పరలోకంలో మనకు నిత్య నివాసము కలుగ చేస్తాడు ఆ ఆదరణకర్త. అందుకే ఆయన మనకు ఆదరణకర్తను వసుగుతున్నాడు. చూడండి, ఆయన వెళ్ళిపోతూ మనందరిని కూడా వదిలిపెట్టట్లేదు. వదిలిపెట్టగా పోగా ఆదరణకర్తను పంపిస్తున్నాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసము, మన కోసం. మరి అంతా ఆయన మన కోసం చేస్తుంటే నీవు నేను మనం ఏం చేస్తున్నామయ్యా? దేవుణ్ణి విడనాడుతున్నాము. దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు. దేవుణ్ణి దూషిస్తున్నాము. చర్చికి వెళ్ళట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, ప్రార్థనలో లీనం అవటలేదు. ఎటువంటి సందర్భానికైనా మనందరం కూడా చేరువలో ఉండక దూరమైపోతున్నాము. ఆయన మనకు అన్ని చేస్తుంటే మనం మాత్రం ఆయన కొరకు ఏమీ చేయట్లేదు. చేయకపోగా సాతానుగానికి దగ్గరైపోతున్నాము. ఆత్మపరిశీలన గావించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ విశ్వాసం, నీ భక్తి ఎక్కడా అని చెప్పేసి. అదేవిధంగా మనందరం కూడా యోహాను సువార్త 14:28 చదువుకుంటే, నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. చూడండి ప్రియులారా, మనందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే మనము ఆయనను ప్రేమించాలి. ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా జీవించాలి. ఆయనను మనం అంటి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకు మనం సంతోషించాలి అంటే, ఆయన అక్కడికి వెళ్ళేది మనపై నిందలు మోపుటకు కాదు, మనల్ని శిక్షించుటకు కాదు, మనల్ని పని చేయుటకు కాదు, కానీ మనందరి మేలు కొరకే, మనందరి బాగోగు కొరకే, మన బాగుపడుట కొరకే ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మోక్షారోహణం గురించి జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో ఎప్పుడో చెప్పబడింది.
అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 14:4 చదువుకుంటే, ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు మరలా తిరిగి వస్తాడు అని చెప్పేసి మనందరం కూడా అక్కడ చదువుకోవచ్చు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 2:9-11 కూడా చదువుకుంటే, అందువలనే పరలోక భూలోక పాతాళముల యందలి సమస్త జీవులకు క్రీస్తు నామమును మోకరించి వినుతులు కావలెను. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపబడవలెను. చూడండి, అందరూ కూడా ఆయన యందు మోకాలు వంచాలి. ప్రతి నాలుక కూడా ఆయన క్రీస్తు అని ప్రకటించాలి. ఎందుకు అంటే నిజమైనటువంటి దేవుడు కాబట్టి, ఎన్నుకొనబడినటువంటి మన కొరకు ప్రాణాలు అర్పించాడు కాబట్టి, ఉత్థానుడయ్యాడు కాబట్టి, మోక్షారోహణం అవుతున్నాడు కాబట్టి, ఎంతోమంది స్వస్థత చేశాడు కాబట్టి, ఎంతోమందిని ఆయన నామంలో మనందరం కూడా మనం పూజిస్తే, ఆరాధిస్తే, మాట్లాడితే, అడిగితే, సంభాషిస్తే మన అందరికీ కూడా ఆయన స్వస్థతను చేకూరుస్తాడు కాబట్టి, ఈ నిజమైనటువంటి ఏకైక దేవుడు కాబట్టి, ఇటువంటి దేవుడు లేడు రాడు కాబట్టి, ఎప్పుడు కూడా పుట్టలేదు కాబట్టి, పుట్టడు కూడా కాబట్టి, ఈయనే పరలోకానికి భూలోకానికి సర్వాధికారి కాబట్టి, మనందరం కూడా ప్రతి నాలుక కూడా ఈయనే యేసయ్య, ఈయనే మెస్సయ్య, ఈయనే లోకరక్షకుడు, ఈయనే పంపబడినటువంటి లోకరక్షకుడు అన్నటువంటి ఆ నాదము, ఆ గానము, ఆ సంగీతము అన్నీ కూడా ప్రతి నాలుక కూడా ప్రకటించాలి. ఆయన మోక్షారోహణం అయ్యాడని చెప్పేసి ప్రకటించాలి. నీకోసం జన్మించాడు కాబట్టి ఆయన నువ్వు ప్రకటించాలి. నీకు మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు కాబట్టి నువ్వు ప్రకటించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర ఎందుకు మోకాలు వంచాలి అంటే, ఆయనే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కాబట్టి మనందరం కూడా అర్థం చేసుకొని ఆయనను ఆలింగనం చేసుకోవాలి. మనందరం కూడా ఆయన పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈయనే నా రక్షకుడు, నా సృష్టికి, నా గమనానికి, నా ఉనికికి కర్త, కర్మ, క్రియ అన్ని ఈయనే కాబట్టి నా నాలుక ఈయన క్రీస్తు అని ప్రకటిస్తుంది, కానీ ఈయన క్రీస్తు కాదని ఎప్పుడు కూడా ప్రకటించదు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ప్రతి నాలుక కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నిజమైనటువంటి ప్రభు అని చెప్పేసి ప్రతి నాలుక ప్రకటించాలి. ప్రతి నాలుక పలకాలి. ప్రతి నాలుక సంభాషించాలి, ప్రకటించాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, బోధించాలి. ఇది ఈయన నేను పూజించేటటువంటి వ్యక్తి, నన్ను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, దేవుడు, ప్రభువు ఈయనే. రండి, ఈయన తెలుసుకోనండి, ఈయన ప్రకారం జీవించండి, ఈయన ఆజ్ఞలను ప్రకటించండి, పాటించండి, అనుసరించండి అని చెప్పేసి ఏకకంఠముతో మనందరం కూడా యేసు ప్రభుల వారు నిజమైనటువంటి ప్రభువుల వారు, రాజాతి రాజుడు, ప్రభువులకు ప్రభువు, పరలోకానికి భూలోకానికి ఆయన కర్త, సృష్టికి కారకులు ఆయనే అని చెప్పేసి మనందరం కూడా ఈ ఆదివారం రోజున తండ్రి దేవా, నా నాలుక కూడా నిన్ను ప్రభువుగా, దేవునిగా, నిజమైనటువంటి దేవునిగా ప్రకటించేలా నా జీవిత కాలం మొత్తం కూడా నీ కొరకు అర్పించబడేలా నన్నును, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా. నా విశ్వాసంలో తోడుగా ఉన్నానయ్యా, నా యొక్క ప్రార్థన జీవితంలో తోడుగా ఉన్నాయా, నా యొక్క బాటలో తోడుగా ఉండయ్యా అని చెప్పేసి మన అందరం కూడా ఈ పండుగ రోజున తల్లి శ్రీ సభతో కలిసి మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.